సింహం అయితే ఆ చెట్టు కింద కూర్చోంది. ఇదైతే ఇంకా పెద్ద సింహం, దానికంటే ఎగ్జాక్ట్గా దాని ఫేస్ కనిపించేలాగా వచ్చిందనమాట మనకి వ్యూ. చూడండి అసలు ఎంత ఉందో, దారుణం అసలు. ఈ బోన్లో చూసారా కుందేలు ఉన్నాయి. యాక్చువల్లీ ఈ కుందేలు ఈ బోన్లో ఎందుకు వేసినారంటే పైతానికి ఆహారంగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్యాక్గ్రౌండ్ అవేం పట్టించుకోవద్దు, మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్లో ఉన్న బ్యాచులర్ రూమ్స్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా. సో ఇవాళ అయితే ఈ రూమ్కి దగ్గరలోనే బన్నర్ఘట్ట నేషనల్ పార్క్, అదే జూ ఉంది. సో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాం, ఇంకా వెళ్ళే దారిలో టిఫిన్ తినేసి డైరెక్ట్ జూ దగ్గరికి వెళ్ళాలి. సో గైస్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి కూడా ట్రై చేయండి. ప్రజెంట్ టైం అయితే 8:30 అయింది. నాకు తెలిసి జూ 10కి ఏమో ఓపెన్ చేస్తారు. సో ఇంకా 1.5 అవర్ దాకా టైం ఉంది. ఈలోపు ఫస్ట్ అయితే వెళ్ళి ఎక్కడైనా ఒక మంచి హోటల్ కుదిరితే ఏమన్నా బండి మీద టిఫిన్ తినేసి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మేము ఉంటున్న ఏరియా. ప్రజెంట్ బెంగళూరులో చుట్టూ ఫ్యామిలీసే ఉంటాయి, మధ్యలో మాది ఒకటే బ్యాచులర్ రూమ్ అనమాట. ఈ రోడ్లో వెళ్ళే ప్రతిసారి ఈ టెంకాయలు ఎక్కడ నెత్తిన పడతాయో చెట్ల పై నుంచి అని ఒక టెన్షన్. సెంటర్లోకి అయితే వచ్చేసాం. యాక్చువల్గా చెప్పాలంటే మేము ఉంటున్న ఏరియాలో ఫుడ్ అంత బాగాలేదు, అంటే మన సైడ్ ఫుడ్ లాగైతే లేదు. సో మేము ఉంటున్నది వచ్చి ప్రజెంట్ బెంగళూరుకి అండ్ హోసూర్కి బార్డర్ అనేకల్ అనే ఏరియా అనమాట. ఇది పేరే అనేకలు. సో ఇక్కడ ఫుడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మన సౌత్ ఇండియన్ ఫుడ్డే కానీ మనం నెల్లూరు ఆంధ్ర టైం కాదనమాట. కొంచెం డిఫరెంట్గా, అంత బాగాలేదు చెప్పాలంటే. టిఫిన్ తినేసి ఇంకా స్టార్ట్ అయినాం. జూ పార్క్ ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది. అండ్ ఈ ఏరియాలో ట్రాఫిక్ అంత ఉండదు, అంటే సిటీ అవుట్స్కట్స్ కదా. సో ట్రాఫిక్తో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒక 40 మినిట్స్లో వెళ్ళిపోతాం. జూ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకెళ్ళేసి బైక్ ఎక్కడన్నా పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే జూలో కూపన్ అదే టికెట్ తీసుకోవాలన్నమాట, ఎంట్రీ టికెట్. మేమైతే సఫారీ కూడా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా చూడాలి అక్కడ రేట్లు, ప్రైజెస్ ఎంత ఉంటాయి, టైమింగ్స్ ఎట్లా, కానీ లోపలికి వెళ్ళి చూపిస్తాను. జూకి పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆపోజిట్లో, అదే బస్ స్టాండ్లో. ఇక్కడికి అన్ని ప్లేసెస్ నుంచి మోస్ట్లీ బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. సో ట్రాన్స్పోర్ట్కి అయితే పెద్ద ప్రాబ్లం లేదు. ఇంక మనం జూ లోపలికి వెళ్తున్నాం కదా, ఏదైనా స్పెట్స్ అవి తీసుకుందాము ఎండకి, ప్లస్ కొంచెం స్టైల్గా ఉంటుందని చెప్పి ఇక్కడ బేరం ఆడుతున్నాం. ఒకటి వచ్చేసి 150 చెప్పింది. ఇంకా ఫైనల్గా కాసేపు మన బేరం అంతా ఆడితే ఒక 120కి ఇచ్చింది. యాక్చువల్లీ 100 రూపాయలే, కానీ ఇంకా బెంగళూరు కదా 20 రూపీస్ ఎక్స్ట్రా. ఇదే బన్నర్ఘట్ట జూలాజికల్ పార్క్. ప్రజెంట్ టైం అయితే 9:30 అయింది. ఇప్పుడే జనాలు వస్తున్నారు, ఇంకా అయితే అంత క్రౌడ్ అయితే లేదు. సో లోపలికి అయితే వెళ్దాం. వచ్చేసండి, ఇదే ఎంట్రీ లోపలికి వెళ్ళాలంటే. స్టార్టింగ్లోనే ఈ షాప్స్ ఉన్నాయి కదా, ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట. లైక్ మనకు ఫుడ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఇంకా చిన్నపిల్లలకి బొమ్మలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఒక 10 to 15 షాప్స్ ఉంటాయి. షాప్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడే తీస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే వెళ్ళి టికెట్ తీసుకొని సఫారీకి వెళ్ళడానికి ట్రై చేస్తాం మెయిన్, ఎందుకంటే అదే కొంచెం బాగుంటుంది. జూ ఏముంది, బోన్లో పెట్టిన ఎనిమల్స్ అంతా ఇంట్రెస్ట్ ఉండదు. సఫారీ కోసం వెళ్తాను చెప్పాలంటే. టికెట్ ప్రైస్ వచ్చేసి ఇవాళ వీకెండ్ కాబట్టి సఫారీ ప్లస్ జూ రెండు కలిపి 400 ఒక మనిషికి. అదే చిన్నపిల్లలకి అయితే 250. అదే వీక్ డేస్లో వచ్చామంటే ఒక 50 రూపీస్ తగ్గుతుంది. పెద్దవాళ్ళకి 350 ఉంటుంది జూ ప్లస్ సఫారీ, అండ్ చిన్నపిల్లలకి అయితే 200. మేమైతే నార్మల్ 2 టికెట్స్ తీసుకున్నాం, ఒకటి 400. సఫారీ, దీనిలో సఫారీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. గేస్ జీప్ సఫారీ అలాంటివి తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 3 నుంచి 4,000 దాకా ఉంది. సో అంత బడ్జెట్ లేదు, నార్మల్ బస్ సఫారీ తీసుకున్నాం. సఫారీకి సపరేట్ ఎంట్రీ ఉంటుంది, జూకి సపరేట్ ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ అయితే సఫారీ కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పి వెళ్తున్నాం. సో ఇక్కడ టికెట్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకుని లోపలికి అలౌ చేస్తారు. అండ్ సఫారీలో కూడా ఏసీ, నాన్ ఏసీ సపరేట్ ఉంటాయి అన్నమాట బస్సెస్. ఏసీ బస్సులో కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే మనకు విండో కొంచెం క్లియర్గా ఉంటుంది, గ్రిల్స్ అదేం లేకుండా బాగా కనిపిస్తాయి ఎనిమల్స్.
నాన్ ఏసీలు అంటే డబ్బులు పెట్టే కొద్దీ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఫీచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మనది చెప్పాలంటే బేసిక్ సఫారీలో, సో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. వెల్కమ్ టు సఫారీ. మేమైతే చాలా ఎర్లీగా వచ్చాం, అందుకే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. అందులో సమ్మర్ కదా, సో ఎక్కువ మంది ఉండరేమో అని అనుకుంటున్నా. చూస్తే చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే జనాలు తక్కువ ఉన్నారు అనుకున్నాం. ఆల్రెడీ చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. వీళ్ళంతా అయితే మమ్మల్ని పంపిస్తారు. హాఫ్ అన్ అవర్ కాదు కానీ జస్ట్ ఒక 10 minutesకే వదిలేశారు క్యూని. సో ముందు ఒక 40 to 50 members ఉంటారు. మోస్ట్లీ ఒక 2-3 buses సరిపోతారు అంతా. ఇప్పుడు బస్సు ఎక్కగానే అందరూ ఫ్రంట్ సీట్ కోసం ఒక యుద్ధం చేస్తారనమాట, ఎందుకంటే అక్కడ నుంచి కొంచెం వ్యూ బాగుంటుంది బస్సులో అన్ని ప్లేసుల కంటే. సో నేను కూడా నాకు ఫ్రంట్ సీట్ రావాలని చెప్పి అంటే పరిగెత్తున్న త్వరగా బస్సు ఎక్కేసి ఫ్రంట్ సీట్లో కూర్చుందామని. నా ముందు ఒక 5 members ఉన్నారు, వీళ్ళు కదలట్లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఫ్రంట్ సీట్ ఒకటే మనకి కెమెరాకి కూడా బాగా కనిపిస్తాయి ఎనిమల్స్. ఇదే మా బస్సు, ఎంత ఫాస్ట్గా వెళ్ళినా అడ్డంగా కదలట్లేదు. ఇంకా ఖచ్చితంగా ఎవరి బస్సు ఎక్కినా ఫస్ట్ ఫ్రంట్ సీట్కే వెళ్తారు. సో పోయింది సీటు, ఇంకా కొంచెం ఫ్రంట్ సీట్కి దగ్గరలోనే ఏదో ఒక సీట్ తీసుకోవాలి. ఎక్కడ వీళ్ళు కదిలితే కదా, ఇంకా ఖర్చు పెద్దామంటే ఇదే ఆర్టీసీ బస్సు కదా తంతారు. ఇక్కడ మళ్ళీ బస్సులో రిజర్వేషన్ అట్లాగే ఏమి ఉండదు అనమాట, ఎవరు వెళ్ళి కూర్చుంటే వాళ్ళదే సీటు. అండ్ ఒక 2 ticketsకి ఒకరికి, అంటే మనం ఇప్పుడు 2 tickets తీసుకున్నాం అనుకోండి, దానిలో ఒకరికి విండో సీట్ వస్తుంది, అంటే ఇంకోటి అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. సో ఇక్కడే తీసేసుకున్నాం, ముందుగానే కూర్చునేసాం. బస్సులో ఫ్రంట్ సీట్ అయితే దొరకలేదు, ఇంకా దొరికిన దాంతోనే అడ్జస్ట్ అయినాం. అందరూ ఇప్పుడిప్పుడే వచ్చి కూర్చుంటా ఉన్నారు. బస్ ఫుల్ అయ్యాక స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 40 minutes అనమాట ఈ జర్నీ, మొత్తం తిప్పుకుని వస్తుంది. మన జర్నీలో ఫస్ట్ కనిపించేది జింకలు. ఆ చెట్టు కింద ఉన్నాయి, ఒక 10 దాకా ఉంటాయి, ఏదో ఫుడ్ తింటా ఉన్నాయి అన్నీ. జింకలు ప్లస్ దుప్పులు 2 కలిసే ఉన్నాయి ఇక్కడ. ఆ నల్లగా ఉన్నాయి కదా, అవే దుప్పులు, మీకు తెలిసే ఉంటుంది. జింకల ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఏనుగులు ఉంటాయి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో చెట్టు కింద ఉంది ఒకటి, అండ్ లెఫ్ట్ సైడ్లో కొన్ని వాటర్లో స్నానాలు చేస్తున్నాయి. మనకి లెఫ్ట్ సైడ్ అంత కనిపించదు, సో రైట్ సైడే కొద్దిగా బాగా కనిపిస్తుంది. చెట్టు పాపం ఎండకి చెట్టు కింద ఉన్నాయి అన్నీ. ఇక్కడైతే ఏనుగు పిల్ల 2 ఉన్నాయి, పాలు తాగుతున్నట్టుంది. ఇవి కొంచెం దగ్గరగా ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఏనుగుల దగ్గర మనుషులు కూడా తిరుగుతూ ఉన్నారు. అదే అక్కడ ఏనుగు పైన మనిషి కూర్చో ఉన్నాడు. అంటే ఇవి అంత డేంజర్ కాదు, వాళ్ళకి అలవాటే కదా ఏనుగులు, పెద్దగా ఏం చేయవేమో వాళ్ళని. వాటికి స్నానాలు అవి చేపిస్తూ ఉంటారు వీళ్ళు ఇక్కడ. ఏనుగులు దాటుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం. సో పోయే కొద్దీ ఇంకా డేంజర్ ఎనిమల్స్ వస్తాయి, లైక్ టైగరు, సింహం, ఇవన్నీ లోపల ఉంటాయి. స్టార్టింగ్లో జింకలు, ఏనుగులు ఇవి మాత్రం స్టార్టింగ్లోనే పెట్టినారు. సో ఆల్మోస్ట్ ఒక 10 kilometers రేడియస్ ఉంటుంది అనుకుంటా మొత్తం ఈ సఫారీ అంతా. బాగా లోపలికి వచ్చినాక ఫస్ట్ మనకు కనిపించేది ఎలుగుబంట్లు. దాన్ని కొంచెం దూరంగా నల్లగా ఉన్నాయి చూడండి, అదే ఎలుగుబంట్లు. ఇక్కడ అయితే చాలా ఉంటాయి, ఒక 20-30 దాకా ఉంటాయి ఎలుగుబంట్లు ఈ ఏరియాలో. నేను లాస్ట్ టైం జూకి వచ్చినప్పుడు అయితే రోడ్డు మీద జరుగుతున్నాను బస్ కడ్డంగా, ఇప్పుడు ఏదో పాపం లోపల ఆడుకుంటున్నట్టు. అన్ని ఎలుగుబంట్లకి ఇల్లు కూడా అరేంజ్ చేసినారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బొక్క ఉంది, అదే హోల్ ఉంది. మొత్తం వైర్లు కూడా పెట్టారనమాట రోడ్డు మీదకి రాకుండా వీటిని. ఎలుగుబండ్లు దాటి కొంచెం ముందుకు వచ్చాక అదోండి సింహం ఒక్కటి చెట్టు కింద ఉంది. కొంచెం ముందు లైనేస్ అంటే ఆడసింహం కూడా ఉంది దానికి ముందుగా, అది వీడియోలో రికార్డ్ కాలేదు. సింహం అయితే ఆ చెట్టు కింద కూర్చోంది. ఇదైతే ఇంకా పెద్ద సింహం దానికంటే.
ఎగ్జాక్ట్గా దాని ఫేస్ కనిపించేలాగా వచ్చిందనమాట మనకి వ్యూ. చూడండి అసలు ఎంత ఉందో, భయంకరంగా ఉంది. అసలు జూలో సింహాన్ని చూడడం వేరు, అదే బోన్లో చూడడం వేరు, ఇలాగ ఓపెన్ ప్లేస్లో సింహాన్ని చూడడం వేరు. గూస్ బంప్స్ వస్తాయి. అందరూ బస్సులో మొత్తం రచ్చ చేస్తున్నారు దాన్ని చూడగానే. అంటే మెయిన్ అండ్ ఈ సఫారీ లోపల అన్ని ఎనిమల్స్ని సపరేట్గా ఉంచుతారు, బోన్స్ పెట్టే చుట్టూ ఫెన్సింగ్ వేసేసి. అదోని అక్కడ టైగర్ ఉంది తిరుగుతూ ఉంది ఆ బస్సును చూస్తూ. అట్లాగా సింహానికి సపరేట్ సరౌండింగ్స్ ఉంటాయి, టైగర్కి సపరేట్గా, ఎలిఫెంట్ సపరేట్గా. ఒక దాంట్లో నుంచి ఇంకోటి రాదనమాట, వచ్చిందంటే కలుసుకొని వస్తాయి. సో అందుకని డివైడ్ చేసేస్తుంటారు. ఈ సఫారీ మొత్తంలో నా ఫేవరెట్ వైట్ టైగర్. అసలు ఎంత పెద్దదంటే మన ఇంట్లో బర్రెలు ఉంటాయి కదా అంత ఉంది సైజు. నాకు సింహం కన్నా నార్మల్ టైగర్ కన్నా ఈ వైట్ టైగర్ అంటే చాలా ఇష్టం. దీని లుక్ నాకు భలే అనిపిస్తుంది. గైస్ మీకు ఎక్కువగా ఏ ఎనిమల్ అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో మళ్ళీ ఈ టైగర్ కనిపించింది. పాపం ఎండకి అన్నీ బాగా అలిసిపోయి ఉన్నాయి, కదలట్లేదు ఎక్కువ. అంతే సఫారీ అయిపోయింది, ఇంకా వచ్చేసాం అనమాట రిటర్న్. జస్ట్ 40 మినిట్సే ఉంటుంది. మనకి మెయిన్గా కనిపించే ఎనిమల్స్ వచ్చేసి లయను, టైగరు, ఎలిఫెంటు, ఎలుగుబంట్లు, జింకలు అంతే. సఫారీ అయితే జస్ట్ 45 మినిట్స్లో కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడైతే జూ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తూ ఉన్నాం. ప్రజెంట్ టైం అయితే 10:30. ఇప్పుడే ఎండ స్టార్ట్ అవుతూ ఉంది. సో మ్యాక్సిమం ఇంకొక 1 అవర్లో అంతా కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోవాలి. జూకి సఫారీకి కలిపి ఒకటే టికెట్ 400 పర్ హెడ్. సో ఇప్పుడైతే జూ దగ్గరికి వెళ్తున్నాం. ఒకవేళ మీరు నడవడానికి ఇబ్బందిగా ఉంటే ఇలాగ వెహికల్స్ కూడా ఉంటాయి జూ లోపల. స్టార్టింగ్లో జిబ్రా ఫస్ట్ వే ఉంటాయి, జిబ్రాస్. జిబ్రాస్ పక్కనే అదొని అక్కడ దూరంగా జిరాఫీ ఏదో మేస్తుంది పైన, ఎంత ఎత్తుంది అసలు చూడడానికి. ఇవి మొత్తం జూ లోపల మ్యాప్ అనమాట, ఎక్కడెక్కడ ఏ ఎనిమల్స్ ఉంటాయి, ఎలా వెళ్ళాలని. సో ప్రజెంట్ మేము ఇక్కడ జిబ్రా జిరాఫీ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్లీ సఫారీ ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ జూ అంత ఉండదు, ఎందుకంటే సఫారీలో ఎనిమల్స్ ఓపెన్గా ఉంటే మనం బోన్లో ఉంటాం, జూలో ఎనిమల్స్ బోన్లో ఉంటే మనం ఓపెన్లో ఉంటాం, అంతే డిఫరెన్స్. కానీ సఫారీలో మనకి అన్ని ఎనిమల్స్ కనిపించాయి కాబట్టి మిగతా ఇక్కడ చూడాలి. ఇది వచ్చేసి కోతి, ముచ్చు కోతులు. మళ్ళీ మనకి జూలో కూడా అంటే బోన్స్లో కూడా ఇట్లాగ టైగరు, లయన్ అన్నీ ఉంటాయి. ఇదేదో చాలా ముసలి టైగర్ లాగా ఉంది పాపము, ఆయాస పడిపోతుంది నడుస్తుంటేనే. ఎండలు ఎక్కువైపోయాయి బెంగళూరులో, ఇవి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ బోన్లు అంటే ఈ ఏరియాలో రెండు టైగర్స్ ఉన్నాయి, ఇది ఇంకోటి అమ్మోలు జరుగుతుంది. ఇదే జూ లోపల బోటింగ్ సెక్షన్, చాలా చిన్నది, ఊరికే కాసేపు టైం పాస్ అయ్యేదానికైతే ఓకే. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది హిప్పోపోటామస్ లోపల ఉన్నాయి, ఎండకి బయటకు కూడా రావట్లేదు పాపం, అది తింటున్నట్టుంది. బోర్డు చూసుకోవాల్సి వస్తుంది. ఈ ఎండకి ఒక్క ఎనిమలు కూడా బయట కనిపించట్లేదు, అన్నీ లోపలికి వెళ్ళి పడుకోవాలన్నట్టున్నాయి. ఓన్లీ బోట్స్ వరకే ఉన్నాయి, ఒక్కటే కనిపించట్లేదు ఎనిమల్స్. ఎక్కడ ఇదే? ఓ ఆడుందా లెపోర్డ్. జూలో ఈ సింహం గాండ్రిస్తుంటే మా చుట్టుపక్కల అందరూ ఏదో మైక్లో పెద్ద సౌండ్ పెట్టారు అనుకుంటున్నారు. అంటే దాని సౌండ్ అంతా రీసౌండ్ వస్తుంది అనమాట జూ మొత్తం అది గాండ్రిస్తే. ఫస్ట్ మేము కూడా అదే అనుకున్నాం, ఎవరో మైక్లో అరుస్తున్నారని. తర్వాత చూస్తే ఇది మై ఫేవరెట్ జోన్, రెప్టైల్. ఈ పక్క స్నేక్స్, ఇంకా టర్టిల్స్, క్రొకోడైల్స్ ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి. చెట్లన్నీ ఉండడం వల్ల కొద్దిగా చల్లగానే ఉంది లోపల. పిట్టలు ఉన్నాయా? మకావు మకావు. దీంట్లో ఏం లేదు.
తెలుస్తుంది. బాయ్. దీంట్లో గిన్నె కోడ్లా ఇల్లు కూడా అదే ఉన్నాయి పిచ్చుకలా రామచిలక నుండు గోరింగా రామచిలక ఏంది అలా కోడి ఏంది వెరైటీగా ఉన్నాయి. ఆ కోడి నేను చాలా దగ్గర చూసిన అడవిలో కాక అడవి కోడి. చిన్న పెట్ట పాపం ఒక్కటే ఉంది ఆడొకటి. దీని ఒక్కదాన్ని ఒంటరిగా ఆడ 2 ఉన్నాయి పైన. ఇది ఎల్లో కలర్లో ఇది వచ్చింది. నాటుకోళ్ళు నెలల్లో ఉన్న నాటుకోళ్ళు కూడా జూలో ఉన్నాయి. పిచ్చుకలు పిచ్చుకలు అంటున్నా రామచిలకలు మొత్తనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్స్, వైట్, బ్లాక్, రోబోట్స్. ముళ్ళపందులు, గైస్ ఇదైతే చాలా దారుణం అసలు. ఈ బోన్లో చూసారా కుందేలు ఉన్నాయి. యాక్చువల్లీ ఈ కుందేలు ఈ బోన్లో ఎందుకు వేసినారంటే పైతానికి ఆహారంగా పెట్టినారు. సో దీని లోపల పెద్ద పైతాన్ కూడా ఉంది. దానికి ఆకలి వేసినప్పుడు ఆ కుందేలనే తింటుంది. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఎలుకలు వేసిండే వాళ్ళు, ఇప్పుడు ఎలుకలు దొరకలేదేమో మరి, డైరెక్ట్గా కుందేలనే పెట్టేసారు. దాన్ని పైతాన్ పైన కూర్చోంది. మరి కుందేలు ఎంత క్యూట్గా ఉంటాయి చూడడానికి. అలాంటి దాన్ని ఇట్లాగా వాటికి ఆహారంగా వేయడం నాకైతే అసలు నచ్చలేదు చెప్పాలంటే. ఇంకా తప్పదు, ఇంకా అవి కూడా బతకాలి కదా, పైతాన్ బతకాలి, దానికి ఫుడ్ కావాలి. సో అంతే. మొత్తం జూ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాం. కొద్దిగా ఆకలి వేస్తుంటే ఆ ఫుడ్ బౌల్ తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్న రూమ్కి. గైస్ ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి.